ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం లభించింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును ప్రకటించింది. అసలు ఈ అవార్డు ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఆయన్ని ఎంపిక చేశారు, పూర్తి వివరాలు చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చివరి వరకు చూడండి. ఈ పురస్కారానికి ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా దేశంలోని పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో జరుగుతుంది. ఈ జ్యూరీలో మెంబర్స్ గా భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి ఉన్నారు. ఇంతటి మేధావులు, వ్యాపార దిగ్గజాలు ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ అవార్డుకి ఎంపిక చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన చూపిస్తున్న చొరవని జ్యూరీ కొనియాడింది. వచ్చే ఏడాది మార్చిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఏపీని ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా మార్చడంలో ఆయన చేసిన కృషికి దక్కిన గుర్తింపు ఇది. ఈ అవార్డుపై చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ, ఇది తన ఒక్కడికి వచ్చిన గౌరవం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.